ఏపీలో ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఓట్ల లెక్కింపు దగ్గర పడుతుండటంతో ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తర్వాత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్కు గట్టి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే కేంద్ర బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సూర్య సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపుకు కౌంట్ డౌన్ అన్నది ప్రారంభమైంది. ఇప్పటికే ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఆ ఆదేశాలతో జిల్లా అధికారులు, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఏదైతే జిల్లాలోని ముఖ్య అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సమావేశాలు నిర్వహిస్తుకుంటూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఏదైతే ఆదేశాలు పైనుంచి వస్తున్నాయో అవి కూడా సమాచారం అన్నది కింది స్థాయి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఎన్నికల కౌంటింగ్కి అధికారులు హాజరవుతారో వారికి వచ్చేసి 2వ తేదీ కౌంటింగ్ పాసులు కూడా ఇవ్వడం జరుగుతుందనేసి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ఎన్నికల అధికారి ఎవరైతే ముఖేష్ కుమార్ మీనా ఉన్నారో ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికే మనం చూసామంటే ఏదైతే ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో అనేక చోట్ల ఏదైతే అల్లర్లు జరిగాయో అటువంటి అల్లర్లు, అటువంటి గొడవలు పునరావృతం కాకుండా కౌంటింగ్ రోజు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఆ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఏదైతే మనకు కౌంటింగ్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా ఈ ఈవీఎంలు భద్రపరిచిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో భవనాల వద్ద వచ్చేసి అదనపు బలగాల్ని మోహరింపజేశారు. అక్కడ ఎప్పటికప్పుడు అధికారులు కూడా అక్కడికి వెళ్ళి అన్ని జాగ్రత్తలు తీసుకునేలాగా ప్రయత్నం అనేది చేస్తున్నారు. అదేవిధంగా కౌంటింగ్ రోజు ఏదైతే సమస్యాత్మకమైన నియోజకవర్గాలు, ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా రెడీగా అదనపు బలగాలు కూడా పెడుతున్నారు. అదేవిధంగా కౌంటింగ్ హాళ్లలో కూడా అన్ని సౌకర్యాలు అధికారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చూసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అనేది పూర్తిగా అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు డ్రై డే విధిస్తారు. ఎక్కడ కూడా ఎవరు కూడా మద్యం అన్నది అమ్మకూడదు. అదేవిధంగా ఎవరైనా అటువంటి దానికి పాల్పడితే తప్పనిసరిగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఈసీ అనేది స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు, నాణ్యమైన సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనం చూసామంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో సమస్యాత్మకమైన కేంద్రాల్లో చాలా అల్లర్లు జరిగాయి. దీంతో అధికారులు కూడా సస్పెన్షన్కి గురయ్యారు, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. అటువంటి సమస్యలు ఎక్కడా ఉత్పన్నం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఈసీ అన్నది ప్రయత్నం చేస్తోంది. అధికారులు కూడా దానికి సంసిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే కౌంటింగ్ రోజు ప్రతి ఒక్కరు కూడా పారదర్శకంగా, ఓపికగా, అదేవిధంగా ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ఆదేశాలు ఇవ్వడం అన్నది జరిగింది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్తో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, అనంతపురం జిల్లా.